బ్యాక్ టు న్యూస్. ఏపీ ఎన్నికల ప్రచారంలో అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు నేతలు. చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోలేదని జగన్ మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి బాధితులకు న్యాయం చేసేది టీడీపీయే అని చెప్పారు చంద్రబాబు. అగ్రిగోల్డ్ బాధితులకు ఈ 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. గట్టిగా 2 చేతులు పైకి ఒక్క రూపాయి రాలేదు. పైగా అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను వాళ్ళ అత్తగారి సొత్తన్నట్టుగా ఆయన బినామీలు కాజేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఆ ప్రతి అగ్రిగోల్డ్ బాధితుడికి ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధను నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేనున్నాను అని మీ అందరికీ ఇవాళ నేను హామీ ఇస్తా ఉన్నాను. అగ్రిగోల్డ్ విషయం కూడా చెప్తున్నా, నేనే ఆ సమస్య పరిష్కారం చేస్తా. 250 కోట్లు ఇచ్చా, పర్వాలా, ఇంకా 1000 కోట్లైనా 2000 కోట్లైనా ఆ ఆస్తులమ్మి బాధితులందరి డబ్బులు కట్టే బాధ్యత నాదేనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది మన గవర్నమెంట్లో జరగల, ముందే జరిగింది. అయినా బాధ్యతగా ముందుకు పోతున్నా. అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో దొంగలు జైల్లో పెట్టారు.